హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాచల్ ఆంధ్ర. వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒకసారి నా స్టైల్లో గోంగూర చికెన్ అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చిద్ది. అలాగే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. ముందుగా గోంగూరను అయితే వాష్ చేసుకున్నాక ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు 4 పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చెక్క యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత టమాటాను ఉడికించుకొని కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకొని చికెన్ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత చికెన్ అయితే మూతతో క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందాక మనం ఉడికించుకున్న గోంగూరను అయితే అందులో వేసుకొని లైట్గా అలాగా ఒక రౌండ్ అలా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న గోంగూరను అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్లోకి కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి అయితే ఇప్పుడు మనం గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర అందులో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ అంతా ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే వేడివేడిగా గోంగూర చికెన్ అయితే రెడీ అయినట్లండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చిద్ది, ట్రై చేయండి. మాకైతే అసలు ఢిల్లీలో గోంగూర అయితే అసలు దొరకదు. మా లక్ కొద్దీ వాళ్ళైతే దొరికింది. మా పిల్లలైతే ఒక కొత్త టేస్ట్ని అయితే ఆస్వాదించారు. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. అలాగే వీడియోకి లైక్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.